వేసవికాలంలోని మధ్యాహ్నం వేళ అర్జున్ మరియు అతని కుక్క చిన్ను గ్రామంలోని పాత మామిడి చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అనుకోకుండా వారి పక్కన ఒక మామిడి పండు, ఒక కాగితం కింద పడ్డాయి. అవి ఏమిటా అని చూస్తే ఆ కాగితంలో ఒక నిధికి సంబంధించిన మ్యాప్ ఉంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ మరియు చిన్ను బ్యాగ్లో తిండి, నీరు, దిక్సూచి, టార్చ్ లైట్ వేసుకొని నిధిని వెతకడానికి బయలుదేరారు. అర్జున్ మరియు చిన్ను ఆ మ్యాప్ను అనుసరిస్తూ ఒక చెరుకు తోటలోకి వెళ్లారు. అక్కడ అర్జున్ ఆ చెరుకు పొదల్ని పక్కకు తోస్తూ వెళ్తున్నారు. ఇంతలో ఒక కోతి అక్కడికి వచ్చి అర్జున్ చేతిలో ఉన్న మ్యాప్ని లాక్కొని వెళ్తుంది. అర్జున్ దానిని వెంబడిస్తాడు. కోతి ఒక మర్రిచెట్టు మీద కూర్చొని ఉంటుంది. ఆ కోతి వారితో ఈ అడవిలోకి వెళ్ళకండి, చాలా ప్రమాదం అని హెచ్చరిస్తుంది. ఆ తర్వాత వారిద్దరూ బ్యాంబూ కర్రలతో చేసిన వంతెనపై నడుచుకుంటూ వెళ్తారు. అది ఊగుతూ ఉంటుంది. దానితో చిన్ను చాలా భయపడుతుంది. అర్జున్ దానికి ధైర్యం చెప్తాడు. ఆ వంతెన దాటిన తర్వాత వింత రాయి ఆకృతులతో కూడిన ఒక ప్రదేశం కనిపిస్తుంది. అక్కడ ఈదురుగాలులు వాటి మధ్యన ఊగుతూ గోప్యంగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుంది. ఆ మ్యాప్ను అనుసరిస్తూ వారు ఒక కొండ వద్దకు వెళ్తారు. అక్కడ ఓ రాయి చాలా విచిత్రంగా ఉంటుంది. అర్జున్ దాన్ని నెట్టాడు. అక్కడ ఒక రహస్య ద్వారం ఓపెన్ అవుతుంది. లోపల పురాతన ఆకృతులతో కూడిన ఒక రాతి గది ఉంటుంది. ఇంకో గోడపై జంతువుల పజిల్ ఉంటుంది. అర్జున్ తన తెలివితో చాలా తేలికగా వాటిని పరిష్కరిస్తాడు. అప్పుడు మరో ద్వారం తెరుచుకుంటుంది. లోపల ఒక చిన్న నిధి మరియు బంగారు నాణాలు, రత్నాలు, అందులో ఒక పాత ఉత్తరం కూడా ఉంటుంది. అర్జున్ ఆ నిధిని తీసుకొని గ్రామానికి తిరిగి వస్తాడు. అతడు ఆ నిధిని గ్రామ పెద్దకు అప్పగిస్తాడు. ఆ గ్రామ పెద్ద ఆ నిధిని తీసుకొని ఒక లైబ్రరీని, ఒక పిల్లల ఆట స్థలాన్ని, పాఠశాలలను కట్టిస్తాడు. అర్జున్ మరుసటి రోజు రాత్రి తనకు పెట్టెలో దొరికిన ఉత్తరాన్ని చదువుతాడు. అందులో మరొక నిధి ఉన్నదని, అది అడవిలో లోతులో ఉన్నదని, దానికి రక్షణగా రక్షకులు ఉన్నారని రాసి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్, చిన్ను కొత్త పటంతో అడవిలోకి వెళ్తారు. చెట్లు ఎండను దాచేంత ఎత్తుగా ఉన్నాయి. విరిగిన కొమ్మలు, కొండల మధ్య వీరి ప్రయాణం సాగింది. ఒక విచిత్రమైన చిలుక ఒక్కసారిగా మాట్లాడుతూ 3 కొమ్మలతో ఉన్న చెట్టు దగ్గర ఎడమవైపు తిరుగు అని అంటుంది. అర్జున్ ఆశ్చర్యంతో ఏంటి చిలుక మాట్లాడుతుందా అని వింతగా చూస్తాడు. వారు ఒక భారీ చెట్టు దగ్గరికి వచ్చారు. దాని కాండంలో మానవ ముఖాల ఆకృతులు ఉన్నాయి. అందులో ఒక ముఖం ఈ విధంగా పలికింది, ఈ పజిల్కి జవాబు చెప్పకపోతే నువ్వు తిరిగి వెళ్ళాలి. వేర్లు ఉంటాయి కానీ ఎవరూ చూడలేరు. చెట్ల కంటే ఎత్తుగా ఉంటుంది కానీ ఎప్పుడూ పెరగదు. ఇది ఏమిటి అని అడుగుతుంది. అర్జున్ నవ్వుతూ అది కొండ అని అంటాడు. వెంటనే చెట్టు పక్కన ఉన్న రహస్య మార్గాన్ని తెరుస్తుంది. వారు ఒక వంక పొడవుగా ఉన్న ప్రవాహం మీద తేలియాడే రాళ్ల మీద నడిచి వెళ్లాల్సి వస్తుంది. కానీ కొన్ని రాళ్ళు కదులుతున్నాయి. చిన్ను భయపడుతూ ఓ రాయి మీద కూర్చొని అరవడం మొదలుపెట్టింది. ఆ రాళ్లను దాటిన తర్వాత వారికి ఒక జలపాతం కనిపిస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఆ జలపాతం వెనుక ఒక చిన్న మార్గం కనిపిస్తుంది. అర్జున్, చిన్ను ఆ మార్గం గుండా లోపలికి వెళ్తారు. ఆ మార్గం గుండా వెళ్ళేటప్పుడు వారికి ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహలో నీలం రంగులో మెరుస్తున్న క్రిస్టల్తో కూడిన ఒక గది ఉంటుంది. ఆ క్రిస్టల్స్ యొక్క వెలుతురు నేలపై పడుతుంటే చిన్ను వాటితో ఆడుకుంటూ ఉంటుంది. ఆ గుహ దాటిన తర్వాత వారికి ఒక పెద్ద రాక్షస ఆకారంలో ఒక శిల కనిపిస్తుంది. అర్జున్ దాని దగ్గరికి వెళ్ళగానే దాని కన్ను మెరుస్తున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారిగా శిల గంభీరంగా ఇలా అంటుంది, ధైర్యవంతులే నన్ను దాటి వెళ్ళగలరు అని. నీకు ధైర్యం ఉంటే నా గుండె మీద చెయ్యి వేయి అని అంటుంది. అర్జున్ నిశ్శబ్దంగా ముందుకు వచ్చి తన చెయ్యి పెట్టాడు. అప్పుడు శిల సంతోషంగా నవ్వి, అర్జున్ నీవు నిధిని పొందడానికి అర్హునివి అని చెప్పి వెనుక ఉన్న రహస్య మార్గాన్ని చూపిస్తుంది. ఆ మెట్లు దాటి వారు ఒక బంగారు గుహలోకి ప్రవేశించారు. అక్కడ వేల సంఖ్యలో మినుగురు పురుగులు గోడలపై మెరుస్తూ ఉన్నాయి. వారి నీడలు కూడా గోడలపై నాట్యం చేస్తున్నట్టు కనిపించాయి. అక్కడి నుంచి వారు ఒక రహస్య బంధంలోకి ప్రవేశిస్తారు. అక్కడ చేసిన ప్రతి శబ్దం వందల సార్లు ప్రతిధ్వనిస్తుండేది. అర్జున్ ఒక రాయి దాని మీదికి విసురుతాడు.
ధ్వని ఆగకుండా మారుకుంటూ వినిపిస్తోంది. ఆ గది చివర ఒక వెలుగుతో మెరుస్తున్న పాత ద్వారం కనిపించింది. దానిపై పురాతన గుర్తులు ఉన్నాయి. అర్జున్ వాటిని మెల్లగా తాకగా ద్వారం నెమ్మదిగా తెరుచుకుంది. లోపల ఒక విశేషమైన తోట ఉంది. అందులో బంగారు పండ్లు ఉన్న చెట్టు, మెరుస్తున్న నీటి ప్రవాహాలు, వాటితో పాటు అటవీ జ్ఞానం అనే పాత పుస్తకం కూడా ఉంది. హఠాత్తుగా ఒక ప్రకాశమైన జింక ఆకార జీవి అర్జున్ ముందుకు వచ్చింది. నీవు ఇంత దూరం వచ్చావంటే నీకు ధైర్యం, జ్ఞానం చాలా ఎక్కువ. నీవు ఒక రక్షకుడివి అని తెలిపింది. ఆ తరువాత అటవీ సంరక్షకుడు వచ్చి అర్జున్కు ఒక ప్రకాశవంతమైన విత్తనాన్ని ఇచ్చాడు. ఇది నీ ఊరిలో నాటు, అది జ్ఞానవృక్షంగా పెరుగుతుంది అని చెప్పాడు. ఆ సంరక్షకుడు చూపించిన కొత్త మార్గంలో అర్జున్ మరియు చిన్ను తిరిగి సాయంత్రానికి తమ ఊరికి చేరుకున్నారు. అర్జున్ గ్రామంలోని పిల్లల్ని కూర్చోబెట్టుకొని పాఠశాల వద్ద ప్రకాశించే విత్తనాన్ని నాటాడు. అందరూ చప్పట్లు కొడుతూ ఆనందించారు. ఒక వారం తర్వాత ఆ విత్తనం ఒక ప్రకాశించే చెట్టుగా మారింది. పిల్లలు దాని నీడలో పుస్తకాలు చదువుతూ, కథలు చెబుతూ ఆనందించసాగారు. అర్జున్, చిన్ను చెట్టు కింద కూర్చొని చిరునవ్వులు చిందించారు.